ఏ ఇవాళ ఏంటి షెడ్యూల్? ఏమో ఆడు వచ్చి తీసుకుపోతా అన్నాడు. నేను బుక్ చేశాడంట. ఇద్దరేనా ఇప్పుడు మరి? వస్తున్నాయి ఫ్రెండ్స్. గాయత్రి అయితే ఫస్ట్ రానుంది. వాడు వస్తాడు 50 మళ్ళీ చూడడు. నేను ఏదో సాటర్డే నాన్ వెజ్ పెట్టాను, మనం ఒకసారి వెళ్దాము. వస్తానే అని ఫోర్స్ ఏం లేదే, నీకు అన్కంఫర్టబుల్గా ఉంటుందని నాకు అర్థమైంది. నీకు రావాలని మనస్ఫూర్తిగా దేనికడు గొడవైంది ఇద్దరికి? ఆడు దీని మీద అన్నాడు, దీన్ని జాబ్ పెట్టొచ్చితే నేను సొత్తాను అని. అవునా? ఏమో అంతగాను ఆడు కొంచెం కామెడీగా అదిగా మాటలు అనేసాడు. ఈడేంటి చూసేది నాకు అప్పుడు చూడమని రావాలనే అని బ్లాక్ చేసేసింది. మొన్న ఎగ్జామ్ హాల్లో ఇద్దరు ఒకటే ఎగ్జామ్ సెంటర్ వచ్చి నాతో మాట్లాడవా అని అడిగాడంట. అట్లేం లేదు అనిందంట. ఓకే అనిందంట. మళ్ళీ ఇంకేదో తిన్నావా, ఏం తెచ్చుకున్నట్లేవుగా, తిన్నాగా అన్నాడంట. ఇట్స్ ఓకే అనిందంట. ఆడొచ్చి అన్నిటికి ఇట్స్ ఓకే అంటే నేనేమంటున్నా అదేమంటానే. సర్లే ఇంకోసారి మనమే వెళ్ళాలి అని స్టార్ట్. అయితే వాళ్ళు ఏం బుక్ గీకు పని లేదు, అంత తిరుగుడే. అందుకే నేను అక్కడ రాసుకోలేదు. సాయంత్రం మేము కేక్ తెస్తాము. ఇప్పుడు పెట్టేస్తారు. నిన్న మీను మాట్లాడింది కాసేపు, చెప్పాను నువ్వు లేవు కదా, తమ్ముడు చెప్పాను. చూడలే అక్క, నాకు కూడా కొత్తవి పెట్టింది అక్క, మీరు చాలా కొత్త సెలెక్ట్ చేస్తున్నారు. అసలు అట్లా అసలు ఏం ఆర్డర్ పెట్టాలో. అవును సేల్ పెట్టావు కదా అన్నీ రీసేద్దాం అనుకున్నాను నేను, కానీ నువ్వు బిజీగా ఉంటావు, నేను చేయలేదంటే అక్క 2 రోజుల నుంచి నేను అనుకుంటున్నాను అక్క ఇదే ఇలాగే అక్క బిజీగా ఉంటుందేమో అని. ఇంకా నీ పెళ్లి గురించి వచ్చింది అక్క, నన్ను ఖచ్చితంగా పిలవాలి, నేను డ్యాన్స్ చేయాలి కయ్యా పెళ్ళిలో. ఇంత బాగా మాట్లాడుతుంది అక్క, పిల్లల్ని భలే పద్ధతిగా పెంచుకున్నారు మీరు. నేను మొన్న ఒక ఉండరు పిల్లలు, నేను ఎంత బాగా పెంచారండి పిల్లల్ని. ఆ పిల్లోడిని అయితే వాళ్ళ ఆయన పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళి ఆడిస్తూ ఆడి నెదరు ముంచాడు. ఆడు 8 months. 2 ప్రాజెక్టులు అయిపోయినాయా? అట్టాగే చిన్న చిన్న ఏమి దొరుకుతూ ఉంటాయి. అది ఆల్రెడీ కట్టేసి ఉందమ్మా. ప్లాస్టింగ్ చేశాడు, పెంట్ హౌస్ గోడలు కట్టాడు, బండ్లు వేయాలి. అది మన స్టేజ్ వచ్చేసింది. నాకు తెలిసింది 1/2 చీర. ఇప్పుడు డబ్బులు ఇస్తాను సూర్యే కదా, తెచ్చి పెట్టేసావా మొక్క? ఆ బకెట్ ఎక్కడ పెట్టావు మరి? ఆ గులాబీ మొక్క బకెటా? ఓకే అమ్మా. దాంట్లో కొంచెం ఎరువు కింద వేసి పెట్టేయాల్సి. ఆ బకెట్లో ఎరువు మరి పోసావా తీసి? మొన్నటిదాకా తీసుకుందని సరిపోయిందిలే. అట్లా నువ్వే కొనుక్కొస్తావు ఒకటి మంచిది చూసి. ఇటు సైడ్ మంచి బ్రాండెడ్ ఉండవు కదా. నేను వేస్తా పేమెంట్, నీకు నచ్చింది తీసుకో. వీడియోలో బోడియోలో అందరూ ఇప్పుడు ఏమడుగుతున్నారు తెలుసా, మీషోకి వచ్చినట్టు వ్యూస్ తెప్పిస్తారని అడుగుతున్నారు. కోసుకొచ్చి రావాలి, నేను గోరింటాకు కరివేపాకు కోసినట్టు. అదేదో పెంటమని అడిగింది చీరల వీడియోకి, ఇంటో అమ్మిద్దంట ఎక్కడే లింగంపల్లి దగ్గర అంట. పక్కన కూర్చొని చెప్పాలంట, అలా ఆయన వీడియో తీసేటట్టు అంట. నేను అన్నాను లేదండి నాది కెమెరా పని. సరే పర్వాలేదు, అట్లయినా కూడా పర్వాలేదంటే మీషో వ్యూస్ శారీస్కి అది బాగా పడుతున్నాయి కదా, మాకు కూడా అంతే వ్యూ గ్యారంటీ ఇవ్వగలరా? నేను ఏమన్నా అడగల. అదేం చెప్తామండి, డిపెండ్స్ ఆన్ కంటెంట్ కదా. సర్లేండి అయితే ఆలోచించి చెప్తాను. రీసెంట్గా జ్యువెలరీ అనేది చేసే దానికి పెద్ద యూస్లు. ఆ సికింద్రాబాద్ మొన్న వెళ్ళాక సండే రోజు ఇంకా ఆడిది బెటర్ పాపం 6K కొట్టింది. వాడు హ్యాపీగానే వేసాడు 3 ఏళ్ళు 3 ఏళ్ళన్నర. సో వాట్